భూమి మీద వచ్చినప్పుడు ప్రకృతికి లోబడి ఉండాలి. మన ప్రకృతికి ప్రేమించండి, తల్లిదండ్రులు ప్రేమించండి, యద్భావం తత్వతే అంటారు కదా. భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందా? ఎంతమంది నమ్ముతున్నారు? ఏదైనా ఒక వస్తువుని పైకేస్తే కిందకి పడుతుంది కదా, లా ఆఫ్ అట్రాక్షన్. అవునా కదా, న్యూటన్ కార్లా చర్యకు ప్రతిచర్య ఉంటుంది. మీ ప్రేమ సిద్ధాంతం ప్రకారం మీరు ఏదైతే ఆలోచిస్తారో అదే మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టిందని నేను నమ్ముతానండి. అవునా కదా, ఏదైతే ఇస్తారో అదే రిటర్న్ తిరిగి వస్తుంది. ఒక బాల్ ఉంది, గోడ కొట్టినామంటే రిటర్న్ వస్తుందా రాదా? మీరు ప్రేమతో మాట్లాడితే ప్రేమ రిటర్న్ వస్తుంది, కోపంతో మాట్లాడితే కోపమే రిటర్న్ వస్తుంది అనడానికి చిన్న ఎగ్జాంపుల్. కొత్తగా పెళ్ళి ఉంటుంది, ఒక ఇంట్లో అత్త కోడలు ఉంటారనమాట. అత్త కోడలకి పడుదు, ఎప్పుడు తిడుతూ ఉంటుంది, నీకు పని రాదు, ఇంటికి వెళ్ళిపోని తిడుతూ ఉంటుంది. అప్పుడు కోడలు ఏం చేస్తుందంటే వాళ్ళ మామయ్య ఆయుర్వేద డాక్టర్ దగ్గర వెళ్తే మామయ్య అబ్జర్వ్ చేసి కోడలు అడుగుతుంది, మా అత్త ఉండకూడదు, చంపేయాలని. సో ఆయుర్వేద డాక్టర్ ఏం చేస్తాడంటే పౌడర్ ఇస్తాడు, అన్నంలో కలిపి పెట్టు, ఒక 3 months లో చనిపోతుందని. సో డౌట్ రాకుండా ఒక కండిషన్ పెడతాడు, మీ అత్తతో క్లోజ్ గా మూవ్ అవ్వు, నటించు, ప్రేమగా నటించు అని చెప్తాడనమాట. సో కోడలు ఏం చేస్తుంది, అత్తతో ప్రేమగా మాట్లాడుతుంది, అత్తయ్య గారు రండి భోజనం చేయండి, అత్తయ్య గారు టాబ్లెట్ వేసుకోండి, పడుకునేటప్పుడు కాళ్ళు నొక్కడము, ప్రేమగా నటిస్తుంది. అత్త ఏమనుకుంటుంది, ఓపెన్ అయిపోతుంది, నా కోడలు మారిందేమో, చిన్నప్పటి నుంచి తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, కొడుకుని ఎలా చదివించింది, మామయ్య గారితో ఎలా ఉన్నారని మొత్తం ఓపెన్ అయి ఫ్రెండ్స్ గా అయిపోతారు. ఇంకా 3 నెలలు అయిపోయినకి వచ్చినాయి, కోడలు అత్త ఒకరికొకరు విడిచిపోలేంత దగ్గర అయిపోతారు అనమాట. సో మళ్ళీ మామయ్య దగ్గరికి వెళ్ళి, మామయ్య అత్తగారు నాకు కావాలి, నేను అప్పుడు తప్పు చేశాను, ఇన్ని రోజులు ప్రేమగా నటించింది కదా, ఇప్పటి నుంచి నిజంగా ప్రేమించడం స్టార్ట్ చేసింది. సో మీరు ఏదైతే ఇస్తారో అదే రిటర్న్ వస్తుంది. కాబట్టి